ఎట్లుంది? సూపరా? నచ్చిందా? హాయ్ సిటీ, నీకు నచ్చిందా? బాగుందా? నువ్వు అంత డల్గా చెప్తే బాగాలే అనుకుంటారు మన సబ్స్క్రైబర్స్. బాగుంది. అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను మీకు ఒక కొత్త రెసిపీ చూపించబోతున్నాను. కొత్త రెసిపీ అంటే అన్నీ మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే అనమాట. ఏం వెజిటేబుల్స్ లేనప్పుడు ఇలా సింపుల్లోనే టేస్టీగా ఉండే రెసిపీ ఇదైతే. అంటే మా ఇంట్లో అయితే కూరగాయలు ఉన్నాయి, నాకైతే ఏం తినబుద్ధి అవుతుంది, అందుకోసమని నేనైతే ఈ రెసిపీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. మనకి అప్పుడప్పుడు కూరగాయలు తిని బోర్ కొట్టినప్పుడు కూడా ఇలాంటివి చేసుకొని తినొచ్చు. కర్రీస్ కూడా అవసరం లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది. మా పిల్లలు అయితే ఎక్కిరిస్తున్నారు అనమాట. మీ మీనా ప్రసాద్ అంటే హాయ్ క్యూటీ, ఏం తింటున్నావు? ఓకే ఫ్రెండ్స్, స్టార్ట్ చేద్దామా. మనమైతే ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసేసి కుక్కర్ అయితే పెట్టేసుకుందాము. కుక్కర్లో అనమాట మనకి టైం కూడా ఎక్కువ పట్టదు, చాలా ఈజీగా అయిపోతుంది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, అవి ఏంటో మీకు చూపిస్తాను చూడండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అని చెప్పాను కదా. మెయిన్ టమాటా, అలాగే ఒక ఉల్లిపాయ ఇలా పొడుగుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఒక 4 పచ్చిమిరపకాయలు. టమాటాలు అయితే చిన్నవి అయితే ఒక 4 కట్ చేసుకోండి, పెద్దవి అయితే ఒక 2 కట్ చేసుకోండి, సరిపోతుంది. అలాగే కరివేపాకు కొద్దిగా, తర్వాత కొత్తిమీర, పుదీనా, అలాగే బియ్యం. మీకు ఎన్ని గ్లాసులు బియ్యం అవసరం ఉంటాయో అవైతే నానబెట్టేసుకోండి. అలాగే హోల్ గరం మసాలా అనమాట. స్పైసెస్ వచ్చేసి నేనైతే రెసిపీ తయారు చేస్తున్నప్పుడు చెప్తుంటాను, మీరైతే నోట్ చేసుకోండి. స్కిప్ చేయకుండా వీడియో చూడండి, లాస్ట్ వరకు చూడండి, చాలా నచ్చుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా అయితే మనం కుక్కర్ పెట్టుకున్నాం కదా, హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ కొంచెం మంచిగానే వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత గరం మసాలా అయితే వేసేసుకుందాము. చూసారా, ఆయిల్ గరం మసాలా మొత్తము ఇలా మసాలా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోండి. అలాగే ఇప్పుడు పసుపు, ఇప్పుడు శుభ్రంగా కడిగేసి పెట్టుకున్న పుదీనా, అలాగే కొత్తిమీర, చాలా బాగుంటుంది పుదీనా కొత్తిమీర వేస్తే. ఇప్పుడు ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం టమాటా కూడా వేసేసుకుందాము. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోండి. టమాటా మగ్గాలన్నమాట. ఒక్కసారి కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు వదిలేద్దాము. ఇప్పుడు టమాటా ఉంది కదా, ఇందులో అయితే కారం వేసేసుకున్నాము. కొంచెం కారం మంచిగానే వేసుకోండి, బాగుంటుంది అనమాట, లేకపోతే సప్పసప్పగా ఉంటుంది. కారం, తర్వాత సాల్ట్, ఇది ఉప్పు, కారం, అలాగే కొంచెం చికెన్ మసాలా ఉంటే వేసుకోండి, లేదంటే గరం మసాలా ఉన్నా వేసేసుకోండి. వేసుకున్న తర్వాత వీటన్నింటినీ కలిపేయాలి. ఉప్పు, కారం, చికెన్ మసాలా వేసిన తర్వాత మంచిగా కలిపేయాలి. చూసేలా కుక్ అవుతుంది కదా. ఇప్పుడు ఇందులో పెరుగు కొద్దిగా వేసుకోండి, ఉంటే వేసుకోండి, లేకపోతే లెమన్ పిండుకున్నా సరిపోతుంది. పెరుగు వేసేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోవాలా. ఇలా బియ్యం అన్నీ వేసేసుకోవాలి.
ఇలా బియ్యం వేసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. వాటర్ వచ్చేసి 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ చొప్పున వేసుకోండి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత నేనైతే ఇంతకుముందు సాల్ట్ కొద్దిగా తక్కువ వేసాను కాబట్టి ఇప్పుడు ఈ వాటర్లో సాల్ట్ అయితే వేస్తున్నాను సరిపడా. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు చివర్లో నిమ్మకాయ పిండి వేసుకోవాలి. చాలా బాగుంటుంది నిమ్మకాయ పిండుకుంటే. ఒక చిన్న నిమ్మకాయ పిండుకుంటున్నాను. నేనైతే పెద్దది అయితే సగం పిండుకోండి సరిపోతుంది. నేను చిన్నది ఒకటి పిండేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి లాస్ట్లో కుక్కర్ మూత అయితే పెట్టేసుకున్నాను. ఇలా మూత పెట్టుకున్న తర్వాత 2 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. ఫ్రెండ్స్ చూసారా 2 విజిల్స్ అయితే అయిపోయినాయి. మొత్తం విజిల్ పోయిన తర్వాత మూత ఓపెన్ చేయండి. ఎంబడి తీయకండి. మొత్తం అదంతా అదే విజిల్ వెళ్ళిపోయిన తర్వాత తీస్తేనే చాలా బాగుంటుంది. వావ్, స్మెల్ అయితే సీరియస్లీ ఎంత బాగా వస్తుందంటే చూసారా ఎంత రైస్ కూడా ఎంత మంచిగా ఇట్లా పొడి పొడిలాడుతుంది. కానీ మేము